హాయ్, ఈరోజు నేను కోకాపేట్ హైదరాబాద్లో 1.7 crore కొన్న మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్ చూపిస్తాను. కానీ ఇది ఈఎంఐ పే చేసేసరికి 2.15 crore అవుతుందంట. సరే, మరీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంటీరియర్స్ అయితే అన్నీ మనమే చేయించుకోవాలి. ఇది ఎంట్రన్స్. అండి ఇక్కడ టీవీ పెట్టారు. అండి మా అక్క కొడుకు టీవీ చూస్తున్నాడు. ఇది హాల్ పక్కనే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది క్లోజ్ చేసింది. ఇదేమో వాష్ బేసిన్. ఇది హాల్. ఇదిగోండి డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టారు. హాల్కి అటాచ్ అయ్యి ఒక బాల్కనీ ఉంది. ఇదిగోండి ఇది బాల్కనీ. ఇది బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ. ఇదే అపార్ట్మెంట్స్లో ఉన్న వేరే 2 blocks ఇది. ఇదిగోండి ఇక్కడ నుంచి ఉన్న వ్యూ. అవి మళ్ళీ వేరే 4 blocks ఏదైతే కనబడుతుందో అది కూడా వేరే అపార్ట్మెంట్స్. మై హోమ్ త్రక్ష్య అంట. ఇదిగోండి ఇది మిగతా వ్యూ. ఇక్కడ బయట ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అలా అరేంజ్ చేశారు. మళ్ళీ హాల్ తర్వాత హాల్కి పక్కనే ఇది ఇంకో బెడ్రూమ్. ఇది టోటల్ 3 bedrooms ఉన్నాయి. లోపల ఈ వార్డ్రోబ్ ఇవన్నీ మనమే చేయించుకోవాలి, వాళ్ళు ఏం చేసి ఇవ్వరు. ఇది దీనికి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. ఇదిగోండి ఇది మా బావది గిటార్. మళ్ళీ ఇది ఇంకో బెడ్రూమ్. ఈ వార్డ్రోబ్ అంతా మనమే చేయించుకున్నాం. మళ్ళీ దీనికి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఇది. మళ్ళీ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఇది ఒక బాల్కనీ. ఈ బాల్కనీలో కొంచెం ఈ ప్లాంట్స్ పెట్టి కొంచెం అలా డెకరేట్ చేసి ఉంచారు. ఇదిగోండి ఇక్కడ నుంచి బయట వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి ఇది ఈ వైపు. ఇవి కూడా అంతా అపార్ట్మెంట్సే. హైదరాబాద్లో ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్. కానీ కాస్ట్లీ ఉంది. ఈ కోకాపేట అయితే ఇంకా మొత్తం చాలా కాస్ట్లీ ఏరియా అంట. అపార్ట్మెంట్స్ అన్నీ చాలా కాస్ట్లీ. ఇది ఇందాక నేను మీకు చూపించా కదా మై హోమ్ త్రక్ష్య అని, అది ఇది. ఇదిగోండి ఇది మళ్ళీ కిందికి చూస్తే మళ్ళీ ఇవి కొంచెం ఇంతకుముందులాగా ఆర్సీసీ రూఫ్స్ పాత ఉంటాయి కదా, ఆ బిల్డింగ్స్ అన్నీ. మేబీ ఇవి కూడా కొని మళ్ళీ ఇక్కడ కూడా కట్టే ఛాన్స్ ఉందేమో, చూడాలి. సో అదండి, ప్రస్తుతానికైతే నేను మీకు లోపల ఇన్సైడ్ చూపించా కదా. మళ్ళీ ఇదే మొత్తం అపార్ట్మెంట్స్ వాళ్ళందరి కోసమని స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, మళ్ళీ చిన్న పార్క్లా ఉంది. అవి కూడా అన్నీ నేను మీకు చూపిస్తాను, చూడండి. ప్రస్తుతానికైతే పైనుంచి కిందికి చూసినప్పుడు చిన్న ప్లే ఏరియా లాగా ఉంటుంది పిల్లల కోసమని. అదొకసారి చూడండి, చూపిస్తున్నా. అదిగోండి అది కనబడుతుంది కదా, అది ప్లే ఏరియా. అదిగోండి మళ్ళీ అక్కడ ఇద్దరు పెయింట్ చేస్తున్నారు కదా, ఆ పెయింట్ చేసేది అక్కడ షటిల్ ఆడడం కోసం పెయింట్ చేపిస్తున్నట్టున్నారు.
సరే అండి, ఇంకా బయటికి వెళ్ళాక అక్కడ జిమ్, మళ్ళీ చుట్టూ కారిడార్స్ అవి ఇవి లిఫ్ట్ అవన్నీ మీరు చూద్దరు. కానీ ఇదిగోండి, ఇప్పుడు ఇదిగోండి, ఇది కారిడార్. ఇది ఈ బ్లాక్లో లిఫ్ట్స్. కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మా అక్క కొడుకే చూపించబోతున్నాడు ఇప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్, జిమ్ అవన్నీ. సే హాయ్ బేబీ. ఇదిగోండి, జిమ్ కంటే ముందు ఇక్కడ స్నూకర్, టేబుల్ టెన్నిస్, స్నూకర్. हाँ, वो भी देखते हैं. ఇది జిమ్ కి దారి. బేబీ కమ్. ఈ బ్లాక్లో అపార్ట్మెంట్స్ కొన్న వాళ్ళకి జిమ్ ఎంట్రీ ఫ్రీ. ఇదిగోండి, बेबी पैर पे गिरता. इवी डंबल्स, ఇది బెంచ్ ప్రెస్, ఇది చెస్ట్ వర్కౌట్ కోసం. ఇదిగోండి, ఇది మౌంటైన్ బైక్. ఇదండి, మరీ ఎక్స్ట్రీమ్గా చాలా ఎక్విప్మెంట్ అయితే లేదు. ఇప్పుడు మీరు చూసినవి అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనము స్విమ్మింగ్ పూల్ చూద్దాం. బేబీ, బేబీ కమ్, లెట్స్ గో టు ద స్విమ్మింగ్ పూల్. కమ్ ఆన్. बेबी धीरे, वहाँ पे पानी रहता. डोंट गेट इन टू द वाटर, ओके. ఇది స్విమ్మింగ్ పూల్కి దారండి. ఇది చిన్న పిల్లలకి, ఇది పెద్దవాళ్ళ కోసం. బేబీ నో. ఇప్పుడు నేను పైన నుంచి మీకు ప్లే ఏరియా చూపించా కదా, అది మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తా. ओके, चलो प्ले एरिया के पास एक बार जाके अभी घर चले जाएंगे ऊपर. ओके, चलो कम.
बहुत धूप है। बस 5 मिनट, ఓన్లీ 5 మినిట్స్. ఇదిగోండి ఇది ఫ్రంట్ ఎంట్రన్స్. ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. दोनों भी मिलते हैं। ఇక్కడ కూర్చోడానికి 2 బెంచెస్ పెట్టారు. देखो उधर के सिक्योरिटी गार्ड मेरे फेवरेट फ्रेंड्स है। ఆహా, ఇదంతా ప్లాంటేషన్స్. ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా, కింద నుంచి టాప్ వ్యూ. ఇప్పుడు ఈ కనబడుతున్న ఈ బ్లాక్లో 6th ఫ్లోర్ మనదే. ఓకే, ఇదిగోండి ఇది పిల్లలకి ప్లేయింగ్ ఏరియా. పైన నుంచి చూపించా కదా అది. ఇదిగోండి స్వింగ్, ఇక్కడ సీసా, మళ్ళీ దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇది స్లైడ్, ఇది రౌండ్ అబౌట్. చలో ఇద్దరు से चले जाएंगे, చలో. ఇక్కడ పెయింట్ చేస్తున్నారు. देखे देखे बेबी, डोंट स्टेप ऑन दैट टेप. అంతే అండి, ఇంకా ప్రత్యేకంగా అయితే చూపించడానికి ఏం లేదు. ఇందులో 2 BHK 3 BHK అట్లా చాలా ఉన్నవి అపార్ట్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు అపార్ట్మెంట్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.